ఇలాగా శైశవ, కౌమార, యవ్వన, నడిప్రాయ, వృద్ధ అనే 5 దశలను దాటి మానవుడు ప్రయాణిస్తూ ఉంటాడు తన జీవితంలో. అయితే ప్రతి దశను కూడా దేవుడు ఎలా బ్రతకాలో, ప్రతి దశకు మనిషి బ్రతుకుతున్న ఈ 5 దశల్లో ఎలా మనిషి నడుచుకోవాలో ఒక్కొక్క దశకు అనేక మందిని దేవుడు మాదిరిగా బైబిల్ గ్రంథంలో లిఖింపజేస్తూ ముందుకెళ్ళాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి ఒక సమూయేలును చూసి నేర్చుకోవచ్చు. యవ్వనుడుగా ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి ఒక ఇర్మియాను చూసి నేర్చుకోవచ్చు. ఒక నడిప్రాయుడిగా ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి ఒక యోషియా మహారాజును చూసి నేర్చుకోవచ్చు. ప్రతి దశకు ఒక మాదిరి, ప్రతి బంధానికి ఒక మాదిరి. మనలో ఏ దశను వదలకుండా ప్రతి దశకు దేవుడు ఒక మాదిరిని పెట్టి వెళ్ళాడండి. దాన్ని వెంబడిస్తే అద్భుతంగా దశలను మనం గెలవచ్చు. కానీ దేవుడు పెట్టిన మాదిరిలను అవలంబించకుండా ఎవన్నో పనికి మాలిన వాడిని మాదిరిగా తీసుకోవటాన్ని బట్టే దశ నిర్వీర్యమైపోతుంది. మీకు అందరికీ తెలుసు, సోదరులు మొదటి ప్రసంగంలో చెప్పారు, ఎవర్రా నీ హీరో అంటే నిన్ను కనిపెంచి నీ మలమూత్రాలు గడిగి నీకు జ్వరం వస్తే మందు మాత్రలు వేసి నీ కోసం భగమండే ఎండలో చొక్కా కూడా లేకుండా వ్యవసాయం చేస్తున్న నీ తండ్రి రా హీరో అంటే. నీకు హీరోలు అంటే వాళ్ళ మేకప్లు వేసుకొని సినిమాల్లోకి వస్తుంటారు, వాళ్ళ నీ హీరోలు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. సార్ నువ్వు ఇప్పటికీ వెళ్ళాడు దగ్గరికి, ఒక ఆయన ఉంటాడు మీకు అందరికీ తెలుసు, ఒక ప్రధాన సినీ వంశానికి చెందిన ఆయన దగ్గరికి మధ్య ఎవరు అభిమాని వెళ్ళి అన్న ఒక ఫోటో అని అలా ఫోటో తీసాడు, అలా తీస్తున్నాడు, అలా తీస్తున్నాడు. ఆ ఫోటోలో అక్కడ పాట మన కొట్టాడు పక్కన, వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. నీ హీరో అని విర్రవీగుతున్నావు కదా, గొంతు కోసుకుంటున్నావు కదా, రక్తాలు వచ్చేటట్టుగా మరి బ్లేడ్లు పెట్టి కోసుకుంటున్నావు కదా, సినిమాల దగ్గరికి పోయి ఒకసారి నీ హీరో దగ్గరికి వెళ్ళు. పక్కనున్న బాడీ గార్డ్ బల్లిని గోడకేసి కొట్టినట్టు కొడతారు నిన్ను. అట్లా ఉంటుంది నీ హీరో దగ్గరగా నీ విలువ. నువ్వు అభిమానించి బొట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నావే నీ హీరో దగ్గర నీ విలువేంటో తెలుసా? దగ్గర కూడా రానీడు అసహించుకొని పక్కకి నెట్టేస్తారు. మన హీరోలు కాదండి, మన హీరోలు ఎవరో తెలుసా? హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని హెబ్రీ పత్రికలో కొన్ని 100 మంది హీరోలను ఇచ్చాడండి మహానుభావుడు. వాళ్ళు మన హీరోలు. ఒక హీరో గురించి చూద్దాం ఈరోజు. నిజంగా ఒక హీరో గురించి చూద్దాం ఈరోజు. హీరో అతన్ని చేసుకో, నువ్వు నీ జీవితం అంతా బాగుపడిపోద్దు పో. ఆయన దేవునికి అత్యంత సన్నిహితుడు. దేశం కాని దేశానికి వెళ్ళి మరణ వేదనలు అనుభవించిన మహాపురుషుడా, మహానుభావుడు. మనందరికీ తెలుసు, అబ్రహాము గారికి దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడండి. ఏంటా టైటిల్? అబ్రహాం ఎవరట? దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడైతే ఇంకొక హీరో ఉన్నాడు మన దగ్గర. ఆ హీరో స్నేహితుడు కాదు, ఏకంగా దేవుడు నా లవర్ అని పిలిచాడండి ఆ హీరోని. స్నేహితుడు గొప్ప, లవర్ గొప్ప చెప్పండి? ఎవరికి లిమిట్స్ ఉంటాయి చెప్పండి? స్నేహితుడికి కాస్త లిమిట్స్ ఉంటాయి, కానీ లవర్కి లిమిట్స్ ఎప్పుడు ఉండవు. అవునా? మీ స్నేహితులు చాలా మంది ఉన్నారు, మీకు ఆడాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ. మీ బీరువాలో ఎంత డబ్బు ఉందో మీ స్నేహితుడికి ఎప్పుడు ఏం చెప్పారా? పాటలు మాత్రం బాగుంటాయి. స్నేహమేరా జీవితం, స్నేహం 10,000 అడిగెత్తాడేమో చూద్దాం. అరే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నావు కదరా మావా, 10,000 అర్జెంటుగా అప్పు వచ్చినాయిరా, 10,000 ఇరా అంటే నువ్వు ఎత్తావేమో చెప్పు. అర్రే ఇప్పుడే ఇచ్చారా, ఒక 5 నిమిషాల కింద అడిగినా ఇచ్చేద్దుండ్రా అంటావు అని దొంగ మాటలని. ఎన్నిసార్లు అంటాను చెప్పండి మాట. అరే ఇప్పుడా? అరే ఒక్క పావు గంట ముందు అడుగుంటే బాగుండేది రా, అబ్బా ఇప్పుడే అడిగి ఇచ్చేసా. వేరేవాడు అడిగితే పలానా వాడు, వీడు పావు గంట కింద అడిగినా మళ్ళీ ఇదే డైలాగ్ వేస్తాడులేండి, అది వేరే విషయం. అంటే మన ప్రాణ స్నేహితులు గొప్ప గొప్ప పేర్లు పాటలకు బాగుంటాయి, వినటానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే స్నేహితులు కూడా ఒక దశలో ఆగిపోతారు. గడప దగ్గర ఆగిపోతాడు స్నేహితుడు కూడా. బెడ్రూమ్ దాకా రాలేడు వివాహం అయిన తర్వాత. కానీ
అన్ని లిమిట్స్ని క్రాస్ చేసి రాగలిగిన ఒక బంధం ఉందండి. అదే లవర్ అంటారు దాన్ని. లవర్ అంటే తప్పుడు పదం కాదండి. చాలామంది లవర్ అనగానే ఈనాటి ఉన్న ఈ కాలేజీ పిల్లల్ని చూసి, ఈ ప్రేమికులను చూసి లవరా ఏంటి చండాలంగా ఈ పదం అనుకుంటున్నారేమో. వీళ్ళను బట్టి పాడైపోయింది. కొన్ని మాటలు భ్రష్టు పట్టుకుపోయినాయి సమాజంలో ఉపయోగింపబడుతున్న విధానాలను బట్టి. కానీ లవర్ అంటే ఏం లేదండి. లవర్ అంటే అర్థం అంటే ప్రేమికుడు అని అర్థం. లవర్ అంటే అర్థం ఏంటమ్మా? లవర్ అంటే అర్థం ఏంటి? ప్రేయసి, ప్రేమికుడు. మీ భార్యకు భర్తలు లవర్స్, మీరు కూడా లవరే. మీ భర్తకు భార్యలు ఏమవుతారు? లవర్స్. లవర్ అంటే ఆప్తుడు, ప్రేమింపబడేవాడు, ప్రేమను నోచుకునేవాడు, ప్రేమను పొందుకొనుట పాత్రలో ఉన్నవాడు అని అర్థం. దేవుడు ఒక వ్యక్తిని యువర్ మై లవర్ అన్నాడంటే ఎంత గొప్పగా బ్రతికేశాడో మీరే ఆలోచించండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనానికి మనం అందరం ఒకసారి వద్దామా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదవగలరు. దేవుడు చెప్తున్నాడండి. ఏమంటే దేవుడు ఎవడికి పడితే అడిగి పనికి మాలినోడికి దారిన పోయేవాడికి ప్రపోజ్ చేయడండి ఆయన. మనం అంటాం, మనం ఎట్ట అంటే వాళ్ళకి ప్రపోజ్ అంటే మన కంటికి నచ్చాలన్నమాట. కొంతమంది టేస్టులు ఉంటాయండి, ఇంటేనే వాంతో వస్తుంది కొంతమంది టేస్ట్. మా గుంటూరులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడిని ప్రేమించింది. ఏం చూసి ప్రేమించామే అని అడిగాడు వాళ్ళ నాయన. వాడు గుట్కా అన్న వీళ్ళ స్టైల్ భలే ఉంటుంది డాడీ. అబ్బా ఈ మొహం మండ. ఏ స్టైల్ అట? ఆ ఉమ్మి మింగుతా స్టైల్గా ఇలా ఇలా వస్తుంటారు కదా, ఆ స్టైల్ రజనీకాంత్లాగా ఉందట దానికి. మొన్న మధ్య ఎవరు ఒక ఐఏఎస్ అధికారి కూడా చెప్తుంది, వరంగల్లో ఒక సంఘటన. ఒకడికి పడిపోయిందట ఆవిడ. ఎలా పడిపోయిందంటేనే వాడు వారానికి ఒకసారి స్నానం చేస్తాడు, గబ్బు గబ్బుగా ఉంటాడు కొంతమంది. ఆ వాసన మామూలుగా పీల్చుకోరండి కొంతమంది, అదో టైపు. సిగరెట్ తాగే స్టైల్, సగం జారిపోయిన ఫ్యాంట్లు వేసే స్టైల్ కొంతమందికి నచ్చుతుంటాయి. ప్రతి పనికి మాలినోడికి ప్రపోజ్ చేసుకుంటూ పోతారు. రోడ్డు మీద అడుక్కు తినేవాడికి కూడా పడిపోతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు, మగాళ్ళు. ఇక్కడ మగాళ్ళు కూడా అంతే కదా, తోలు కాత తెల్లగుంటే చాలు, ఇంకేం అవసరం లే వెనక ముందు, పర్లేదు కానీ ఇచ్చేసేది. అంటే ఆడ కానీ మగ కానీ మనలో ఎవడికి పడితే ఆడికి 10th ఒకడు, ఇంటర్లో ఒకడు, డిగ్రీలో ఒకడు, ఎవడు నచ్చితే ఆడే లవర్ మనకి. దేవుడు అట్టంటోడు కాదు. దేవుడు లైఫ్లో లోకమును అంతటినీ ప్రేమించాడు. అయినప్పటికీ కూడా స్పెషల్లో దేవుడు కొంతమందికే ఇచ్చాడు, తన కోసం బ్రతికే వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. వారిలో ప్రధానుడు ఇప్పుడు మీరు చదువుతున్న వ్యక్తి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. డానియేల్, నీవు నాకు బహుప్రియుడవురా. గ్రేట్లీ బిలావ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే యువర్ మై లవర్ రా. కిస్ ఇచ్చేస్తున్నాడండి దేవుడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడు, ప్రియుడు ప్రియుడు ప్రియుడవురా నువ్వు నాకు. ఏంటి ప్రభువా, దానియేలు లాంటి వాణ్ణి నువ్వు ప్రియుడు అంటున్నావా? అంతేం నచ్చిందయ్యా డానియేల్లో నీకు, అంతేం నచ్చింది అంటే ఒక్కసారి కూడా ఆగలేదండి. మరలా రెండోసారి ప్రపోజ్ చేస్తుంటాడు దేవుడు. కింద 18వ వచనంలో, 18 చదవండమ్మా. అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి నీవు అదేంటి 10లో ఆల్రెడీ చెప్పావు కదా, 11వ వచనంలో ఇందాకే కదయ్యా ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పావు. మరలా రెండోసారి కూడా చెప్పాలంటే దేవుడు ఉండలేకపోతున్నాడు చెప్పకుండా. మరి అంత నచ్చేశాడు. మళ్ళా చెప్తున్నాడు చూడండి, ఆయనను బలపరిచి నీవు బహుప్రియుడవు. ఒకే అధ్యాయంలో 7 వచనాల సంధిలోనే 2 సార్లు దేవుడు ఐ లవ్ యు దానియేలు అంటున్నాడంటే ఎంత ఇష్టపడ్డాడు దేవుడు దానియేలుని. ఎందుకు అంత ఇష్టపడ్డాడు? మనలో లేనిదేంటి, ఆయనలో ఉన్నదేంటి? సంఘాలను గురించి దేవుడు క్రీస్తు అన్నమాట తెలుసా, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించాను అన్నాడండి ప్రకటనలో. మన కిస్సులు పడవు, మనకు ఉమ్ములు పడుతుంటాయి దేవుడి దగ్గర నుంచి. అట్టుంటుంది మన బతుకు. ఎట్టంటే ఒకప్పుడు
రోమన్ సైనికులు అందరూ ఉమ్మేస్తుంటే యేసుప్రభు అలా తుడిచేసుకున్నాడని మహానుభావుడు. అంత సహనవంతుడు ఆయన. రోమన్ సైనికులు గాండ్రించి వస్తుంటే సిలువేసేటప్పుడు ఆ మహానుభావుణ్ణి తుడిచేసుకున్నాడు. తిరిగి ఉయ్యలా, వాళ్ళ మీద ఉయ్యాలనిపించలా, క్షమించాలనిపించింది వాళ్ళని. మై లార్డ్ మై ఫాదర్ ఫర్గివ్ దెమ్, వాళ్ళకి క్షమించేయ అన్నాడు. కానీ ప్రకటనకు వచ్చేటప్పటికి సంఘం గురించి ఏమన్నాడు తెలుసా? నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించి ఉన్నాను అన్నాడండి ఆయన. అంటే ఎంత అసహ్యంగా మన బ్రతుకులు ఉన్నాయో ఆలోచించండి. ఆ మాట అనింది ఆయన అన్యులతో కాదు, గమనించండి. ఆ మాట అనింది ఎవరితో? ఆయన సంఘముతో అన్నాడు. ఆయన మాట సంఘముతో అన్నాడు. రక్తం పెట్టిన సంఘంతో అంటున్నాడు ఆయన మాట. అంత అసహ్యంగా బ్రతుకుతుంది అనేటి సంఘం. అపోస్తలులు బ్రతికున్న కాలానికే సంఘం భ్రష్టు పట్టుకుపోయిందంటే వాళ్ళు చనిపోయిన 2000 ఏండ్లకి ఇంకెంత ఆశయించుకునే స్థాయికి దిగజారిపోయిందో మీకే వదిలేస్తున్నా. అలాంటి క్రమంలో దేవుడు ఐ లవ్ యూ అని చెప్పిన అతని గాథను ఒక్కసారి చూద్దామా, అతని జీవితంలో ఏం జరిగిందో. ఇప్పుడు రండి ఒకసారి మీరు అందరూ దానియేలు గ్రంథము ప్రారంభ అధ్యాయానికి ఒకసారి రండి. దానియేలు గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. దానియేలు గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనము. యోదా రాజగు యెహోయాకీము, అంటే ఎల్యాకీము అంటారు ఇతను, యెహోయాకీము. ఎందుకంటే నెబుకద్నెజరు 3 దఫాల్లో వస్తాడు. 3 దఫాల్లో దండయాత్ర చేస్తాడు నెబుకద్నెజరు. 606 బీసీలో ఒకసారి, 597 బీసీలో ఒకసారి, 586 బీసీలో ఒకసారి. 3 దఫాలుగా బబులోను మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఇజ్రాయేల్ను ముట్టడి వేస్తాడు. అలా ముట్టడి వేసిన దానిలో మొదటి దఫాలు అంటే ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు అక్కడున్న పిల్ల జల్ల ముసలి ముతక చాలా మందిని గొలుసులేసి లాక్కుపోయాడండి. అలా గొలుసులేసి లాక్కుపోయిన వారిలో ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతున్నాడు. చదవండి. ఏలుబడిలో 3వ సంవత్సరములో బబులోను రాజగు నెబుకద్నెజరు జెరూసలేం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేశాడట. కళ్ళు పొడి చేసేవాడండి. గోర్లతోనే కళ్ళు పొడిచి లాక్కుపోయేవాడు. అంత క్రూరుడు నెబూజరదాను నాయకత్వంలో ఉన్న నెబుకద్నెజరు మహారాజు. దేశం వినబడి రాజ్యం వినబడి కంటికి కనిపించిన ప్రతి వాడిని లాక్కుపోయేవాళ్ళు. అదిగోండి అలాగా గుర్రాలు ఎక్కించి, ఎడ్ల బండ్లు ఎక్కించి, నడిపించుకుంటా, గాడిదలు ఎక్కించి పశువులను తీసుకెళ్లిపోయినట్టు తీసుకెళ్లిపోయేవాళ్ళు. అలాగా దీన్నే చెర అంటారు బైబిల్ గ్రంథంలో. చెర అంటే ఇలానే ఉంటుంది. చెర ఇలా లాక్కుపోయేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి చెరలో ఒక 16 ఏండ్ల బాలుడు కూడా ఆ చెరలో ఉన్నాడండి. 16 ఏండ్ల బాలుడు లాక్కెళ్ళిపోయాడు చాలా మందిని. 4వ వచనము చివరి 2 వచనాలు. 4వ వచనంలోని చివరి 2 లైన్లు చదవండి. లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు కొందరు బాలురను రప్పించి. ఎవరిని? బాలురని. హిబ్రూ భాషలో అయితే ఎలాదీం అని ఉంటుంది. ఎలాదీం అంటే అర్థం ఏంటంటే 16-17 ఏండ్ల వయస్సు కలిగిన వాళ్ళకు ఉపయోగించే టెర్మినాలజీ అది. అలాంటి టర్మ్ని ఇక్కడ ఉపయోగించారండి మనకి దానియేలు గ్రంథంలో. మూల గ్రంథాన్ని రాసిన దానియేలు మహాగారు ఆయన రాస్తున్నాడు. బాలుడట అంటే మీరు చారిత్రకంగా ఆలోచించిన, యోషియా రాజు వయస్సును బట్టి ఆలోచించిన, సుమారుగా అప్పటికి దానియేలుకి 16-17 ఏండ్ల కుర్రోడండి అప్పుడు ఆయన. ఎన్నేళ్ళ కుర్రోడమ్మా? 16-17 ఏండ్ల అంటే ఎన్నో తరగతి చెప్పండి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే 10th క్లాస్ కుర్రోడు. అప్పుడే 10th క్లాస్ అయిపోయిన కుర్రోడు. ఈరోజు మనకి 10th క్లాస్లో ఎంత వయసు అమ్మా? 10th క్లాస్ పిల్లలకి ఎంత వయసు? 15 ఏళ్ళు. సరే ఒక ఇంటర్మీడియట్ అనుకుందాం. 16 ఏళ్ళు 17 ఏళ్ళు అంటే ఒక ఇంటర్మీడియట్ వయసు. 10th క్లాస్ అయిపోయినంత వయసు. ఈ 16-17 ఏండ్ల ఆ బాలుణ్ణి లాక్కుపోయారండి. దేశం కాని దేశానికి. ఏ దేశానికి లాక్కుపోయారు? బబులోన్ అనే దేశానికి లాక్కుపోయారు. ఎవడు మీకు అందరికీ తెలుసు, అమ్మా నాన్నలు లేనప్పుడు
అసలు 16-17 ఏండ్ల మగ పురుషులు యవ్వనస్తులు ఎలా ఉంటారో, వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే పనికి మాలిన పనులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లల్ని ఒకసారి గమనించండి. అస్సలు చూడలేరండి తల్లిదండ్రులు. 16-17 ఏండ్ల పిల్లల్ని అయితే వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళు చూసే చూపులు మారిపోతాయి. ఇక మగాడైతే వాడు ఫోన్లో ఏం చూస్తాడో కూడా తెలియదు తల్లిదండ్రులు ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు. ఆ వయసులో ఉన్న 17 ఏండ్ల పిల్లవాడిని తీసుకొచ్చారు. 17 ఏండ్ల అంటే సామాన్యమైన విషయం కాదండి. అది మొత్తం 60 ఏండ్ల వయసు కదా. ఒకవేళ మానవ జాతి మొత్తం 70 ఏండ్ల వయసు కలిగిందని అనుకుంటే యావరేజ్గా, అదే అన్నాడు కదా, ఆయుష్కాలం ఎంతట? 70 ఏండ్లు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు. ఈ మొత్తం వయస్సుల్లోకి వెళ్ళా అత్యంత ప్రమాదకరమైన వయస్సు ఏదైనా ఉందంటే ప్రధానంగా 17 ఏండ్ల వయసే. టీనేజ్ అంటారు కదా దీన్ని. ముఖ్యంగా ఈ టీనేజ్ వయసు చాలా ప్రమాదం, చాలా ప్రధానమైంది కూడా. మీకు అందరికీ నిర్భయ తెలిసి ఉంటుంది. నిర్భయ తెలుసమ్మా? అప్పుడు చంపేశారు కదా. ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు, బీజేపీ గవర్నమెంట్ రాకముందు పెద్ద వైరల్ అయిపోయింది కానీ ఢిల్లీలో కూర్చొని పాపం రాత్రిపూట బస్సులో ప్రయాణిస్తుంది ఆ అమ్మాయి. ఒక 6 పాశవిక మృగాలు బస్సులోనే ఆ అమ్మాయి మీద పడి చెరిచి అంతటితో వదలకుండా, ఇంక నేను చెప్పకూడదు, మీరు వినకూడదు అయితే కొన్ని మాటలు, అంత కఠినంగా అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. మృగాలు కూడా సిగ్గుపడి తలదించుకునేలాగా ప్రవర్తించారు. అంటే అంత క్రూరత్వం సింహంలో కూడా చూడం మనం. అంత క్రూరత్వం పెద్ద పులిలో కూడా కనపడదు మనకి వేటాడేటప్పుడు. అంతటి నీచంగా వేటాడారు పాపం అమ్మాయిని. అమ్మాయి చెప్తుందండి పాపం, అమ్మాయి ఏడుస్తూ వాంగ్మూలం ఇచ్చింది. చివరికి అమ్మాయి చచ్చిపోయింది కూడా, మీకు అందరికీ తెలుసు. వాంగ్మూలం ఇచ్చింది. వాంగ్మూలంలో ఎంత దారుణమైన మాటలు అంటేనండి, ఇనప రాడ్లు దూర్చారటండి పాపం. ఎక్కడ అంటే ఏం చెప్పమంటారు? నువ్వు నేను మన తల్లి గర్భాల నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడ అమ్మాయి చచ్చిపోతూ ఒక మాట అనింది. చచ్చిపోతూ వాంగ్మూలం ఇస్తే ఏమనిందంటే, అయ్యా నేను చచ్చిపోతున్నా, నాకు అర్థమైపోతుంది, 6 నన్ను రేప్ చేశారు, కానీ ఒకడున్నాడయ్యా 6లో, సుమారుగా వాడికి 17 ఏండ్ల వయసు ఉండొచ్చు అన్న అంచనా. వాడికి మేజర్ కూడా కాడు, వాడి మీసాలు కూడా ఇంకా రాలేదు సరిగ్గా వాడికి. వాడు చూపించిన టార్చర్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని చెప్పేసిందండి. ఎప్పుడు ఐ నెవర్ సే. 6లో బాల నేరస్తుడే అత్యంత పాశవికంగా ప్రవర్తించాడని నిర్భయ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఎప్పుడు చూడలేదు నేను అలాంటి టార్చర్. ఎంత టార్చర్ అంటే అది నాకు పెట్టింది, వాడు తాగిన మందు బాటిల్ పగల కొట్టి ఆ పగిలిపోయిన గాజుల్ని పెట్టాడయ్యా, పేగులు కూడా బయటికి లాగేసాడయ్యా. ఏడుస్తుంది, వాణ్ణి మాత్రం వదలొద్దయ్యా. వాంగ్మూలం ఇచ్చి చచ్చిపోయిందండి అమ్మాయి. ఆ సన్నాసిని ఏం చేసిందో తెలుసా ప్రభుత్వం? ఆడికి ఇంకా 18 ఏళ్ళు రాలేదు, వాడు ఇంకా 17వ ఏట అని చెప్పేసి కొన్ని రోజులు జైల్లో పెట్టి ఆయన వదిలేసింది. మళ్ళా పైగా ఓ పనికి మాలిన విషయం ఏంటో చెప్పమంటారా? ఈ పనికి మాలిన వాళ్ళ ఫేసులు కనపడకుండా నల్ల ముసుగేసేస్తారండి వీళ్ళకి. మీకు చూస్తారు కదా మీరు టీవీలో, ఏమేస్తారమ్మ వీళ్ళకి? ఎందుకు నల్ల ముసుగు ఎందుకు? చూపించా దరిద్రుని సమాజానికి చూపించాడిని. చూపిస్తే ఆడు రేపు పొద్దున ఇట్టంటోడు ఎవరైనా కంటపడితే దూరం జరుగుతారు కదా. ఎందుకు చూపించారంటే చూపించరు. ఓ లాజిక్ ఒకటి ఏడిసిద్ది మళ్ళీ మనకు. ఆ లాజిక్ ఏంటంటే, రేపొద్దున ఈడు గనక బహుశా మారి మళ్ళా జనాల్లో కలిసిపోతే ఈడి మీద డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా, తోటకూర కట్టేం కాదు, ఈడు మారతాడట, మళ్ళీ ఈడు మారట సాధుజీవై మనలోకి వచ్చినప్పుడట ఈయన అంటరాని వాడిగా చూడకూడదట, అందుకని వాడి ముఖం కనపడకుండా పైన ముసుగేస్తారట. జరిగే పని లేనట. అసలు కొద్దిగైనా మారే అవకాశం ఉన్నాడు, అంత కఠినంగా ఉంటాడు, అంత దరిద్రంగా ఉంటాడు. అంటే ఎంత భయంకరమైన వయస్సో చూడండి ఆ వయస్సు, ఎంత క్రూరంగా ఆలోచించే వయస్సో చూడండి ఆ వయస్సు. అట్లాంటి వయసులో ఉన్నాడు ఇప్పుడు మీరు చదువుతున్న బాలుడు. ఎవరు? దానియేలు గారు. ఈయనకి ఎన్ని వేదనలు పడ్డాడో తెలుసా? ఎందుకో చెప్పమంటారా వేదనలు? పాపం చెయ్యమని సాతాను, వద్దురా అని దేవుడు. ఈ 2 ఘర్షణల మధ్య ఆయన పడిన వేదన అంతా ఇంత కాదండి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ సీన్ ఎలా ఉందంటే, చైనాలో సీన్ రిపీట్ అయింది ఇప్పుడు అక్కడ. చైనా గురించి తెలుసా మీకు? మన పక్కనే ఉంటుంది కదా, అవర్ నైబర్ కంట్రీ చైనా ఈజ్. చైనాలో ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుందంటేనండి, వాళ్ళ జాతిని తప్ప, కమ్యూనిజాన్ని తప్ప, మహా అయితే బుద్ధిజాన్ని తప్ప మరొక ఇజాన్ని వాళ్ళు ఆదరించరు. వాళ్ళు
అక్కడ ఇస్లాం సోదరుల పరిస్థితి అయితే కడుదయనీయమైనది. ఇప్పుడు మనకున్నారండి ఇక్కడ మన భారతదేశంలో మన ఇస్లాం సోదరులు చక్కగా మొన్ననే రంజాన్ ముగించుకున్నారు. వాళ్ళు తెలుసు కదమ్మా, రంజాన్ ముగించుకున్నారు. వాళ్ళు మన సోదరులే, అందరం ఒకే తండ్రి సంతానం. మన అందరం ఒకళ్ళనొకళ్ళం పరస్పర గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవాలి మనందరం. ఇక్కడ అందరూ చక్కగా హ్యాపీగా ఉపవాసాలు చేసుకుంటారు, 40 రోజులు కట్టిన ఉపవాసాలు చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఈద్ ఉల్ ఫిత్ర్ అంటారు కదా, ఆ రోజు మొత్తానికి ముగించేస్తారు వాళ్ళు. అయితే చైనా దేశ పరిస్థితి ఎలా ఉందంటే ఎంత దారుణంగా అంటే అక్కడ వాళ్ళు ఉపవాసాలు చేయటానికి వీల్లేదు. రెండోది, వాళ్ళ మత గ్రంథాన్ని చదవటానికి కూడా పర్మిషన్ లేదు కొన్ని చోట్ల. అయితే ఇంకెంత దారుణమో తెలుసా, ముస్లిం సోదరులు ఎక్కడికైతే వెళ్తారో బయటికి సీసీ కెమెరాలన్నీ వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడతారండి. వాళ్ళకు ఒక స్కానింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళ మత గ్రంథాలు ఇష్టం వచ్చినట్టు చదువుకోకూడదు, వాళ్ళ భాష కూడా వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు. ఇక్కడ భాష ఏ భాష మాట్లాడతారంటే మన సోదరులు ఇక్కడ ఏ భాష మాట్లాడతారు, ముస్లిం సోదరులు ఉర్దూ హిందీ మిక్స్ మాట్లాడతారు ఇక్కడ మనకి. అంటే ప్యూర్ ఉర్దూ కూడా కాదు, హిందీ ఉర్దూ మిక్స్ అవుతుంటుంది. అక్కడ వీగర్ లాంగ్వేజ్ మాట్లాడతారు చైనాలో, వీగర్ భాష అంటారు దాన్ని, వీగర్. ఇప్పుడు వాళ్ళ మీద ఎంత కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టిందంటేనండి, ఇంకా దారుణాలు ఏంటంటే మసీదులు కడుతుందండి. అక్కడ ఏం కడుతున్నారు, మసీదులు పడగొట్టి టాయిలెట్లు కట్టేస్తున్నాడు అక్కడ చైనా ప్రభుత్వం. వాడు అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు. ఇక్కడ స్కూల్స్ లో కూడా ఉయిగర్ భాషని మాట్లాడడం బ్యాన్ చేసింది చైనా గవర్నమెంట్. వీటిలో ఏ ఒక్క రూల్ ని క్రాస్ చేసినా ఉయిగర్ ముస్లిమ్స్ ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇక్కడ ప్రతి ముస్లిం ఇంటికి ఒక సపరేట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో పనిచేసే కొన్ని వేల కెమెరాలు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. ఈ పిల్లలకు ముస్లిం సంస్కృతి అంటే ఏంటో తెలియకుండా పెంచుతుంది. పిల్లల్ని కోల్పోయిన తల్లులే కాదు, తల్లుల్ని కోల్పోయిన పిల్లలు కూడా ఇక్కడ చాలా మంది కనిపిస్తారు. చైనా ఈ షింజియాంగ్ రీజన్ లో ఉండే ఉయిగర్ ముస్లిమ్స్ లో 10 లక్షల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచింది. చైనా ఈ జైళ్లని రీ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని పిలుస్తుంది. ఈ సెంటర్స్ లో ఉయిగర్ ముస్లిమ్స్ కి బలవంతంగా చైనీస్ లాంగ్వేజ్ ని నేర్పిస్తుంది. ఇక్కడ షిన్ జింగ్పింగ్ కి సంబంధించిన పుస్తకాలుంటాయి. చైనా భాషలో ఉన్న పుస్తకాలను వీళ్ళు చదివి గుర్తుంచుకోవాలి. మర్చిపోతే వీళ్లకు శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇక్కడ కమ్యూనిస్ట్ సాంగ్లను నేర్పిస్తారు, వాటి మీద డాన్సులు వేయిస్తారు. ఏదైనా తేడా జరిగితే ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు ఎప్పుడు బయటికెళ్తారో తెలియదు. కొందరిని 20-30 సంవత్సరాల వరకు ఈ జైళ్లలోనే ఉంచుతారు. ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తే చైనా ఆర్మీ వాళ్ళని డైరెక్ట్ గా షూట్ చేస్తుంది. వాళ్ళ భాషను ఏం చేశారట, బ్యాన్ చేశారు. ఏ భాష బలవంతంగా నేర్పిస్తున్నారట, చైనీస్ లాంగ్వేజ్ బలవంతంగా నేర్పిస్తున్నారు. వాళ్ళ సంస్కృతి కూడా వాళ్ళు సరిగ్గా పాటించనీయకుండా, చివరికి పాటలు కూడా వాళ్ళ వినటానికి లేదండి. ఎవరు పాటలట, ఇప్పుడే చూశారు కదా, కమ్యూనిస్ట్ పాటలట. అంటే వాళ్ళు ఏ మతంలో అయితే పుట్టారో ఆ సంస్కృతి అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచుతుందండి. జైళ్ళలో పడేసి ఇష్టం వచ్చినట్టు కొడతారు. మాట దాటారంటే ఆంక్షలు విధిస్తారు, ఆజ్ఞలు దాటారంటే. దానియేలు గారిని కూడా అదే చేశారు. దేశానికి తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా, ఇక్కడ ఆయన భాష ఆయన మాట్లాడటానికి ఇల్లేదు. దానియేలు గారి భాష ఏ భాష, మీ అందరిది ఏ భాష అండి, మనదే భాష. ద యాక్సెంట్స్ ఈజ్ డిఫరెంట్, యాసలు వేరు కావచ్చు, భాష ఏంటి, తెలుగు భాష. ఇప్పుడు మీ అందరిని ఇప్పుడు తీసుకుపోయి ఏ కొరియాలోనో, ఏ జపాన్లోనో, ఏ చైనాలోనో పడేసి ఆ కిచిడి భాషనే మాట్లాడమంటే మీరు మాట్లాడతారా చెప్పండి, మాట్లాడతారా? ఆ కువైట్ వెళ్ళిన వాళ్ళని అడగండి, ఫస్ట్ టైం వెళ్ళినోడికి పిచ్చెక్కిద్దాడు, ఏం అర్థం కాదు, ఆడేం మాట్లాడుతున్నాడు అర్థం కాదు మనకు. అరబిక్ ఆడు కుబుస్ అంటాడు, ఆ కుబుస్ అంటే రొట్టె అని అర్థం చేసుకోవడానికి 4 రోజులు పట్టిద్ది మనకి, చాలా కష్టంగా ఉంటుంది ఆడ. మీరు ఎప్పుడైనా మీ సన్నిహితులు ఎవరైనా అటువైపు వెళ్తే ఒకసారి అడగండి, అరే మీరు ఏం తింటారా అని. మన తిండి వాళ్ళు తినలేరు పాపం. వాళ్ళ తిండి వేరుగా ఉంటుంది, వాళ్ళ భాష వేరుగా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. తెలుగోడు కనపడితే రెక్కలు చెగిరే పిట్టలా మారిపోతారు వాళ్ళు. అలా ఉంటుంది ఆడ పరిస్థితి. ఇప్పుడు దానియేలు గారి పరిస్థితి ఏంటంటే ఆయన భాష హెబ్రీ భాష మాట్లాడేవాడు, హెబ్రీయుడు ఆయన. ఇప్పుడు ఈ హెబ్రీని మీద ఆంక్షలు ఏంటంటే, చదవండి ఇప్పుడు ఆయన మీద ఆంక్షలు ఏంటో. కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పో. యాష్మనస్ కమ్ హియర్, చెప్పండి మై డియర్ లార్డ్, ఏం చేయమంటారు నన్ను? ఆ కుర్రోళ్ళని తీసుకొచ్చాం కదా, ఆ 16-17 ఏళ్ళ కుర్రోళ్ళు, వాళ్ళు లాక్కొచ్చండి, వాళ్ళు లాక్కరండి. రాయ్, మీ భాష మీరు మాట్లాడటానికి లేదు ఇక నుంచి. ఏ భాష మీదే? హెబ్రీ భాష అండి. హెబ్రీ భాష బ్యాన్.
మాట్లాడటానికి వెళ్ళేదో. ఇక్కడి నుంచి మా భాష మాట్లాడాలి, కల్దీయుల భాష మాట్లాడాలి. ఏ భాష మాది? అరాం భాష మాట్లాడాలి ఇక్కడి నుంచి మీరు. సంస్కృతి విద్య కూడా హెబ్రీ విద్య నేర్చుకోవటానికి వీల్లేదు. ఏ విద్య నేర్చుకోవాలి? కల్దీయుల విద్య. అందుకని మీరు చూడండి, దానియేలు గ్రంథంలో సగానికి సగం అరమాయిక్లోనే రాశాడు. దానియేలు హెబ్రీలో ఉండదు. మీరు బైబిల్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఉంటుంది, ఇది ఆదిమ హెబ్రీ, గ్రీక్ అని ఉంటుంది. ఇంకా ఇంకొకటి యాడ్ చేయాల్సి ఉంది అక్కడ, బిఎస్ఐడ్ యాడ్ చేయలే. ప్రాచీన హెబ్రీ మరియు అరామిక్ భాషల్లో రాయబడింది పాత నిబంధన. దానియేలు గ్రంథం 8 కానీ 9 కానీ 7 కానీ ఈ అధ్యాయాలన్నీ అరమాయిక్లోనే ఉంటాయి, హెబ్రీలో ఉండవయి. పక్క అరమాయిక్ భాష నేర్పించేస్తున్నారు, అరమాయిక్ విద్య నేర్పించేస్తున్నారు. ఇంకా 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 చదవండి. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 ఏళ్ళు పెట్టండి రాయాలని జైలులో. 3 ఏళ్ళు పెట్టండి. వాడు ఇందాక చూశాడు కదా, రీ ఎడ్యుకేషన్ క్యాంప్ అని పిలుస్తాడు, జైలు అని పిలవడాడు. అలానే ఈడు కూడా అంతే, జైలే, పేరు మాత్రం వేరేది పెడతారు వీళ్ళు. 3 ఏళ్ల పాటు బంధించి లోపల వీళ్ళ తిండి కూడా వీళ్ళు ఇష్టమైన తిండి తినడానికి వెళ్ళేది. వీళ్ళు ఏ తిండి? వీళ్ళకి ఇష్టమైన తిండి. హెబ్రీలు ఏ పడితే తినకూడదండి. హెబ్రీల ఫుడ్, యూదులు ఫుడ్ మనలాగా ఏది పడితే తినకూడదు. వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది లేవీకాండంలో, తెలుసుగా మీకు. పందెం తినకూడదు, ఒంటెని తినకూడదు, గబ్బిలం తినకూడదు, కుక్కుడు కొవ్వు తినకూడదు, కొంగలు తినకూడదు, బల్లులు తినకూడదు, రెప్టైల్స్ తినకూడదు. వాళ్ళకు కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఏమేం తినాలి? మిడతలు తినొచ్చు, తర్వాత గోవు తినొచ్చు, గొర్రె తినొచ్చు, పులుసులు కలిగినవి, పులుసులు లేనివి, డెక్కలు కలిగినవి, డెక్కలు లేనివి. వాళ్ళకు పెద్ద లిస్ట్ ఇస్తాడు లెవిటికస్ చాప్టర్ 11లో మోషే గారు. దీన్నే కొషర్ ఫుడ్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చికెన్ తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఎక్కువగా ఈ మాంసాహార శాలలో ఎక్కువ ముస్లిం సోదరులే కదా చేసేది ఇక్కడ కూడా కదమ్మా. మటన్ కానీ చికెన్ షాపులు కానీ ఎక్కువ వాళ్ళే కదా ఉండేది. హలాల్ మాంసం అమ్మబడునని రాస్తారు పైన, తెలుసు కదా. హలాల్ అంటే ఏంటి? మక్కా వైపు తిప్పుతారు దాన్ని, మక్కా వైపు పిలిచి వాళ్ళ మంత్రాన్ని చెప్పించి కోసదాన్ని హలాల్, అలా అదే తింటారు, మిగతా తినరు. యాజ్ లైక్ యూదులు కూడా కొషర్ తింటారు. కొషర్ అంటే లేవీకాండంలో మోషే చెప్పినట్లుగా మాంసాన్ని తయారు చేసే ఒక విధానం ఉంటుంది, అదే తినాలి వాళ్ళు. రెండో తినకూడదు వాళ్ళకి అది హేయం. హరామ్ అంటారు కదా, దానికి అది హేయం వాళ్ళకి అది. ఇప్పుడు ఇతని ఈ పశువుని లేదంటే 16-17 ఏళ్ళ యవ్వనుడికి పెట్టిన టెస్ట్ ఏంటంటే, రే డానియల్, నీ జెరూసలేంలో నువ్వు తిన్నట్టుగా ఇక్కడ తినటానికి లేదు, నా ఫుడ్ తినాలి. నువ్వేం తింటా? నాకు ముందు అనకుండదు, ఏది నచ్చితే అది తినేస్తా నేను. ఇప్పుడు మీరు ఉన్నారండి, చైనా వాడు తెలుసుగా మీకు. ఈ మధ్య చైనా వ్లాగ్స్ అని వస్తున్నాయి కొన్ని. ఈ ప్రపంచయాత్రికులు ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్యన. ఆ చైనా వ్లాగ్స్ ఆడైతే రోడ్డు మీద పానీపూరి బండి రేంజ్లో పెడతాడు, పాముల బండి. పానీపూరి బండి కాదు, అది పాముల బండి. అది మన ఎదురే పాములు ఉంటాయి అక్కడ. నీ ఇష్టమైన పాము నువ్వే తీసి సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఆ చర్మం అంతా ఒలిచేసి ఆ రక్తం అంతా బాటిల్లో పోతే సప లాగెత్తుంటాడు, ఈ చికెన్ సూప్ లాగిచ్చినట్టు. మన కళ్ళ ముందేనండి, మన కళ్ళ ముందే బతుకున్న పామును చంపేసి దాన్ని శుభ్రంగా చికెన్ పకోడీ వేయించినట్టు వేయించి దాన్ని ఎత్తుంటాడు. చైనా వాళ్ళు ఫుడ్ తిన్నారు కదా. ఆడెవడో అంతకుముందు ఒక కార్టూన్ పెట్టాడు. హవ కాబట్టట, అదే మంచి చెడులు తెలుగునిచ్చి వృక్షఫలం దగ్గర పాము వచ్చి చెప్పిద్ది కదా, ఈ పండుని తింటావా నిజమా అన్నప్పుడు. హవ కాబట్టి ఆ పండు తినింది, చైనా వాడైతే ఆ పాముని తినేవాడని పెట్టాడు ఎవడో. హవ కాబట్టి పండు తినిందిరా నాయన, చైనా వాడైతే పాముని చూస్తే నోరు లాగిద్దాడు, పండుని చూస్తే లాగదు, ఆడు పాముని తినేతురు. హవ చైనాది కాదు కాబట్టి సరిపోయిందని చెప్పారు. అంటే వాళ్ళు ఏం తింటారంటే, వాళ్ళు తినందంటే ఏమీ లేదు, మనుషులను కూడా తింటున్నారు ఈ మధ్యాలు. కప్పలో బళ్ళులో నీకు ఏది చూస్తే వాంత అయితే అవన్నీ వాళ్ళు సపరించుకుంటూ తింటారు వాళ్ళు కదా. వాళ్ళు బళ్ళును కూడా వేయించుకొని తింటారండి వాళ్ళు. మన మధ్య ఎవడో పెట్టాడు, ఆ కరోనా కూడా అక్కడి నుంచి వచ్చి వచ్చిందే కదా వుహాన్లో. ఆ వైరస్ ఎక్కడ పుట్టింది? చైనా, వుహాన్ కదా. ఆ పక్కనే బళ్ళులు, తొండలు, కప్పలు, అన్నీ మాంసాలు. మన చికెన్ స్టాల్లో మనమైతే మహా అయితే మీరు ఏం తింటారు చెప్పండి? మా అయితే ఓ 100 రూపాయలు ఉంటే చికెన్ తెచ్చుకుంటారు, ఓ 400 ఉంటే బీఫ్ తెచ్చుకుంటారు, 1000 రూపాయలు ఉంటే ఓ మటన్ తెచ్చుకుంటారు. మా అయితే చేప, రొయ్య. నా తెలిసి ఇక్కడ రొయ్యలు కూడా కష్టమే మీ వైపేడ. రొయ్యలు తింటారు కదా ఇటు, నా తెలిసి చాలా తక్కువ రొయ్యలు, పీతలు. గోదావరి వెళ్తే రొయ్యలు, పీతలు, కొద్దిగా సీ ఫుడ్ కొద్దిగా ఉంటుంది. ఆడికి అట్ట కదా, వాడు ఆ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంటాడు కదా, ఆడికి ఏది నచ్చితే అది లాగిచ్చేస్తాడు. ఆ న్యూడిల్స్ పాములు ఉన్నట్టు ఉంటాయి, అందుకనే చూడండి చిన్న పాములు ఉన్నట్టు ఉంటాయి అవి, పులుపురుగులు తింటా ఉంటారు అన్నీ. మనోళ్ళకు కూడా అలవాటు అవుతుంది ఈ మధ్యనే. అంటే ఆడు తినంది లేదు. ఇప్పుడు మిమ్మల్ని చైనాకి తీసుకుపోయి మంచి కట్లపాము కూర పెట్టారనుకోండి, తింటారా? మంచి కట్లపాము కూర,
ఎలక బజ్జీలు, ఏంటి పండుకోతి పచ్చడి, పండుకోతి ఉంటుంది కదా దాని పచ్చడి, మంచిగా మాగిన తొండల ఏపుడు, ఎలక పకోడీ, పందికొక్కు పప్పు. ఎలా ఉంటుంది చెప్పండి? మీ 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 కళ్ళెదురన్నీ ఆ సర్పజీవులన్నీ మీ కళ్ళెదురు పల్లెల్లో ఉంటే మీకు ఏమొచ్చిద్ది? ఆకలేసిద్దా, చచ్చిద్దా? వాంతులవో, పరిగెత్తరా నుంచి దడుచుకొని. మనకు బల్లి బాత్రూంలో కనపడితేనే మామూలు ఫైట్ ఉండదు. బల్లి పొరపాటున బాత్రూంలో ఉందనుకోండి, ఎట్లుంటుంది ఫైట్? చీపుర్లో, కట్టకర్రలో, గొడ్డల్లో, అవసరమైతే అణుబాంబులు కూడా వేస్తాం. ఈ పోరాటం ఏదో బ్రిటిష్ వాడు మేము చేసుంటాడు, ఎప్పుడో పోయేవాడు. ఆడమేం చెయ్యం మనం. పొరపాటున ఫ్యాన్ పైన బల్లి ఆలాడుతుంటే నిద్ర పట్టదు ఇక మనకి, లేకవాల్సిందే. బల్లి పడిందంటే ఇక అయిపోయినట్టు, బాంబు అన్నట్లు ఎగుతాడు వాడు. నువ్వు దేని చూసుకొని దడుచుకొని వణుకుతావో వాడు ఆ బల్లిని సప్పరిస్తుంటాడు ఆ నోట్లో వేసుకొని గుట్కలాగా. అట్టాడు చైనావాడు. ఇప్పుడు ఈయన్ని అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో చైనాకి పోతే, ఇప్పుడు దానియేలు గారి పరిస్థితి అదే. రాజులు తినే ఫుడ్ అంటే వాళ్ళకి కల్లీలు, వాళ్ళకి మంచి చెడు తెలియదు, వాళ్ళకి తినొచ్చా తినకూడదని లేదు, ఏది నోటికి వస్తే అది మెక్కేస్తుంటారు వాళ్ళు. అక్కడ పడేసి నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు నా తిండిని తినాలి డానియల్ అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? ఇంకోటి చదవండి, ఇంకా చదవండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్, మరియు రాజు తాను భుజించే ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసం. ఏదట? ద్రాక్షారసం అంటే మందు. రాజులు ఏం తాగుతారండి? ఆ బెల్షస్సర్ గారు తెలుసు కదా, అంత అంచెరాజు బబులోను సామ్రాజ్యానికి 5వ అధ్యాయంలో ఉంటుంది కదా మీకు డానియేల్లోనే. ఇక్కడే ఫుల్గా మందేస్తాడు. ఆ రాత్రి బబులోను ఓడిపోద్ది పెర్షియన్స్ చేతిలో. వాళ్ళు ఎప్పుడు ఫుల్గా మందేసేస్తారండి. ఆల్కహాల్, బీర్, రమ్, జిన్ ఎన్ని ఉంటాయి వాళ్ళకి, మొత్తం ఉండాలి అక్కడ రాజులకి. అలాంటి మందు దానియేలు గారు ముందు పెట్టి, డానియేల్ ఈ మందు నువ్వు తాగాలి, చుక్క మిగలకుండా మందు తాగలరా నువ్వు అన్నారండి. ఏమండి 16-17 ఏండ్ల పిల్లవాడికి మందు తాగమని చెప్పాలా చెప్పండి? వాడికి ఎంతమంది తాగట్లేదు చెప్పండి ఈ రోజుల్లో. ఈరోజు మీ వీధిలో వాళ్ళే, మీ చుట్టాల్లో ఉన్న వాళ్ళే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అబ్బాయిలు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారండి? అమ్మాయిల అలవాట్లు, వాడికి పాన్ పరాగులు వేస్తుంటాడు, ఇంకా సిగరెట్లు తాగుతుంటాడు, మంది వేస్తుంటాడు, వాడు నూరు బాగోదు, వాడి మాటలు బాగోవు. ఈరోజు యవ్వనస్తుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీ వీధుల్లో, మీ ఇళ్లల్లోనే ఉన్నారు, మన ఇళ్లల్లోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పటికీ పట్టుమని నూనూగి మీసాలు కూడా రానివాడు ఈరోజు మందు బాటిల్ లేపి తాగుతున్నాడు. లేడా? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దానియేలు గారి ముందు మొన్న అక్కడ కూడా ఎప్పుడో చెప్పా, ఈ మధ్య పిల్లలు ఎట్ట తయారంటే 5వ తరగతి పిల్లలు కూడా కొట్టుకు సత్తున్నారు లవర్ల కోసం. మొన్న ఎక్కడో కారులో వస్తాడు, నాకు బాగా గుర్తుంది. వాడు నాకు తెలిసి వాడు ఒక 5వ తరగతి, వీడు ఒక 5వ తరగతి అయ్యి ఉంటారు. ఈడు కొట్టుకున్నాడు, వీడికి ఫుల్ లాగంతా ఊడిపోయింది, ఆడికి సగం లాగు ఊడింది, అంతా కనపడుతుంది వెనకమాల వాళ్ళిద్దరికి. ఎందుకురా కొట్టుకునేదని అడిగితే, ఈడు 3వ తరగతి లవర్ని ఆడికి గెలికాడట. ఒరే అంటే వీడికి ఇంకా లాగేసుకోవటం కూడా రాదు. వీడికి ఎవరు కావాలి? లవర్ కావాలి. వీడికి లాగేసుకోవటం రానోడికి లవర్లు కావాలి. ఇప్పుడు ఈరోజు మన పిల్లలు అంతే కదండి. ఈరోజు చిన్న పిల్లలు కదా ఏంటి నీకు తెలియని చెప్తాడు. రోజు ఫోన్లో సెట్టింగ్లు పెద్ద వాళ్ళకి తెలియవు. వాడికి ఇస్తే వాడు 5 నిమిషాలు సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం ఉన్నాడు. అంత ఫాస్ట్గా ఉన్నారు ఈరోజు పిల్లలు. ఎంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఎంత ఫాస్ట్గా ఉంటున్నాయి అసలు ఈ మధ్యన. పెద్ద వాళ్ళ అలవాట్లు వచ్చేస్తున్నాయండి చిన్న వయసుల్లో. ఆ మధ్య ఎవరో ఒక వీడియో చూసా, వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయ్యాడు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో. మొత్తానికి వాడిని ఆపారు. వాడు బాగా మందు వేసున్నాడు, బీరో మొత్తానికి ఏదో కొట్టాడు. వాడిని ఆపారు, పోలీసులు ఆపాడు. వాడు అడుగుతున్నాడు పోలీసులు, నన్ను ఎందుకు ఆపారు మీరు అని అడుగుతున్నాడు. అరే నువ్వు తాగావు కదరా అంటే, ఆడు ఎందుకు తాగానంటే వాడు ఒక రీజన్ చెప్తున్నాడు అండి. వాడు ఆ రీజన్ ఒకసారి మీరు చూడండి. ఒక్క బీరు తాగినా అయిపోయింది. ఇగో తాగావు, ఎందుకు తాగావు? ఎందుకు టైఫాయిడ్ వచ్చి వారం రోజులు అవుతుంది. పోతుందని బాధతోటి ఈరోజు మా మాస్టర్లు, అరే ఎందుకు రా బాయ్ ఈరోజు తాగు అని అన్నారు కాబట్టి నేను తాగిన, లేకపోతే నేను అది కూడా తాగపోవు. పోతుందని బాధతోటి ఈరోజు మా మాస్టర్లు. టైఫాయిడ్ పోతే బాధ ఏందిరా?
వాస్తవం న్యూ ఇయర్ అంటారులేండి ఆడ న్యూ ఇయర్ పోతుందనే బాధలో టైఫాయిడ్ పోతుందనే బాధలో తాగాడట. వాళ్ళ మాస్టర్ మరి ఆడేం దిక్కుమాలిన మాస్టరో మరి నాకు తెలియదు. వాడు అన్నాడట, అరే భయ్ తాగరా భయ్, ఒక్క బీరే కదరా భయ్ అన్నాడంటాడు. వాడు అన్నాడని తాగాడట, లేకపోతే తాకపో లేదంటే అంటే ఎవడో ఒక పనికి మాలోడు వచ్చి తాగరా అంటే తాగేస్తావా? తాగేస్తాడు. ఈరోజు కొంతమంది ఉంటారండి, ఇలాంటి సభలు ఎప్పుడో ఒకసారి విన్నప్పుడు ఎక్కడో కొట్టి మానేద్దాం అనుకుంటారు. కొన్ని రోజులు మారుతాడు. ఈ లోపల ఈ సైతానగాడు ఎవడో పనికి మాలిన ఫ్రెండ్స్ని రేపుతాడు. వాడి టీంలో ఒక మెంబర్ పోతుంటే బాధ వేస్తుంది కదా, వాడికి లేపుతాడు. లేపి ఈడేం చెప్తాడు, అరే ఏముంది లేరా, బీరే కదా, బీర్కి ఏం కాదు లేరా, ఒక బీరే రేపటి నుంచి మాని. ఈ న్యూ ఇయర్ అప్పుడు చూడండి కొంతమంది రేపటి నుంచి మానేస్తానంటాడు, తాగుపోతాడు. ఈరోజు ఫుల్గా వేసి పనుకుంటాడు. తెల్లారు లేసేటప్పటికి ఏముండదు, ఆచరణ ఉండదు, అంతా అన్నబద్దాలే. అంటే ఎవడో ఒక మాస్టర్ వచ్చి ఈ రోజుకి నువ్వు తాగరా అనంగానే తాగేసే టెంప్ట్ అయిపోయి. కానీ దానియేలు గారిని తాగరా అని సలహా ఇవ్వాల, కత్తి ముందు పెట్టి తాగకపోతే తల తీస్తామన్నారు అక్కడ. డానియల్ నెబుకద్నెజరు ఎట్లా ఉంటుందో తెలుసుగా సీను. వాడు చరిత్ర చదవండి, వాడు చెప్పుల కోసం భార్యని అమ్మేసినాడు. వాడు చాలా డేంజర్. వాడు నెబుకద్నెజరు చాలా డేంజర్. వాడు మీరు ఇందాక కూడా చూశారు, 2 గుడ్లు పీకి లాక్కుపోయాడు. ఎవరిని? సిద్కియాని. మాట వినలేదని, మాట వినకుండా తిరుగుబాటు చేశాడని కాల్చే కడ్డీలు కళ్ళల్లో దూర్చి 2 గుడ్లను బయటికి లాగి గుడ్డోని చేసి లాక్కుపోయాడు. 2000 కిలోమీటర్లు అంత కసాయుడు నెబుకద్నెజరు అంటే. ఏమనుకున్నారు? సొంత కొడుకునే జైల్లో పెట్టేశాడు నెబుకద్నెజరు గాడు, రాజ్యానికి అడ్డొస్తున్నాడని ఎవెల్ మెరదుకుని. దానియేలు గనక నాకు వద్దండి, మందు నేను తాగనండి, నేను యూదున్నండి అని గనక అన్నాడంటే తల్లక్కై కోసేస్తాడండి కత్తి తీసుకొని. అలాంటి పరిస్థితి. చావావుతావా తాగుతావా? అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దానియేలు ఏం చేశాడో ఒకసారి మీరు చదవండి. ఇంకా కింద 8వ వచనం చదవండి. 8 రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, అయ్యో ఈ మందు నా దేవుడికి ఇష్టం లేదండి, నేను తాగనండి. చంపేస్తే చంపేయండి, చచ్చిపోతాను, పాతెట్టేయండి, చచ్చిపోతాను, నాకు ఇష్టమేనండి. నా దేవుడికి ఆయాసకరమైన పనులు, నా దేవుడికి నచ్చని పనులు నేను చేసి నన్ను నేను అపవిత్రత పరుచుకొనలేనండి. ఐఎమ్ వెరీ సారీ, నా వల్ల కాదు అని అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి తను అపవిత్ర కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట. నపుంసకులు అంటే ఎవరండి? ఆడమగ కానోళ్ళు. వాళ్ళ అసలు మనం పట్టించుకుంటాం వాళ్ళని. అలాంటి వాళ్ళని వేడుకున్నాడటండి. అంటే ఏమయ్యా, దానియేలు 17 ఏండ్ల వయసులో మందు తాగమంటే చంపేస్తానంటే నాకొద్దు, నన్ను చంపనైనా చంపండి, నేను తాగను అని అంటావా? బా, ఏంటయ్యా నీ భక్తి? ఈరోజు మా దగ్గర ఉన్నారయ్యా, 17-16 ఏండ్లు లేదో వాడు మందు మానే మన అమ్మా బాబులు కాళ్ళు పట్టుకోవాలాడి, అయినా వాడు మారడు. ఈరోజు అరే అలవాట్లు మానేరని అమ్మా నాన్న కాళ్ళు పట్టుకోవాలండి, మన పిల్లల కాళ్ళు మాన్పించటానికి అయినా మాట్లాడు. కానీ తాగమని చెప్పటంటే వద్దని చెప్పడానికి ఆయన తిరిగి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎలాగుందో చూడండి ఈరోజు పరిస్థితుల్లో. దానియేలు గారి జీవితం ఎలాగుందో చూడండి. ఇందాకే మీకు చెప్పాను, భాషను మార్చాలని చూశారు, విద్యను మార్చాలని చూశారు, ఇక్కడ ఆహారాన్ని మార్చాలని చూశారు, పానీయాన్ని కూడా మార్చాలని చూశారు, ఇంకొకటి కూడా మార్చాలని చూశారండి. అదే పైన ఉంటుంది చూడండి. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాను వారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలుకి ఏం పేరు పెట్టారట? బెల్తషాజర్. పేరు కూడా మార్చేశారండి. అంటే చివరికి పేరు కూడా పెట్టుకోకూడదయ్యా, మేము పెట్టుకోకూడదురా.
మీ పేరు కూడా మీకు ఉంచుకోవటానికి వీల్లేదు. మీ పేరేంటో కూడా మేమే చెప్తాం, మీ అన్నం ఏదో మేమే చెప్తాం, నువ్వు తినాల్సిన కూర ఏంటో మేమే చెప్తాం, నువ్వు మాట్లాడాల్సిన భాష ఏంటో మేమే చెప్తాం, నువ్వు నేర్చుకోవాల్సిన విద్య ఏంటో మేమే చెప్తాం, చివరికి నీ పేరు కూడా మేమే చెప్తాం. నువ్వు మా దాసుడు అన్నారండి ఆయన దగ్గరికి వచ్చి. ఏ పేరట? బెల్తషాజర్. అసలు ఆయన పేరేంటి? దానియేల్ అంటే అర్థం ఏంటి? ధన్ అనగా హిబ్రూలో ధన్ అనగా న్యాయం, జస్టిస్, న్యాయం. దానియేల్ అంటే దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం ఆ పేరుకి. ఇప్పుడు ఆ పేరు తొలగించి ఏ పేరు పెట్టేస్తున్నారు? బెల్తషాజర్. బెల్ 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 వాళ్ళ దేవత పేరు బెల్. బెల్ అంటే ఈక్వల్ టు బాల్, బయలు దేవుడికి సమానుడైన దేవుడు అరమాయిక్లో. అంటే బెల్తషాజర్ అంటే అర్థం ఏంటో తెలుసా? బయలు లేదంటే బేలు దేవుడు రక్షించుగాక అని. అంటే చివరికి దేవుడి పేరును కూడా తీసేసి వాళ్ళ దేవుడి పేరు పెట్టేశారండి. కానీ పేరు మార్చుకున్నాడు ఈయన. ఇప్పుడు మీరు చదువుతున్న గ్రంథం బెల్తషాజర్ గ్రంథమా దానియేలు గ్రంథమా మీరు చదువుతుంది? అంటే లొంగలేదా? అబ్బే. తాగలేదా? ఆహా. తినలేదా వాళ్ళు చెప్పింది? ఆహా. భాష? ఆహా. ఎక్కడ లొంగట్లేదా? 17 ఏండ్ల యవ్వనస్తుడు దేశం కాని దేశానికి పోయి ఎక్కడ లొంగే ప్రసక్తే లేదు పాపం దగ్గర. ఐ లవ్ మై గాడ్, నా దేవుడు అంటే నాకు ఇష్టం. దానియేలు ఎక్కడ పాపంలో పడకుండా నిలబడ్డాడు కాబట్టే దేవుడు బుద్ధినిచ్చాడు. ఎవరి? 1వ అధ్యాయం 17 చదవండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏదనగా దేవుడు వారికి సకల శాస్త్ర ప్రవీణతయు, మైటీ ఇన్ వర్డ్స్ అండ్ డీడ్స్, వారికి సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు, జ్ఞానము అనుగ్రహించాడట. ఎన్నో వచనంలో వచ్చి ఇచ్చాడట జ్ఞానం, వివేచన, సకల శాస్త్ర ప్రవీణత. ఎన్నో వచనంలో ఇచ్చాడు? 17వ వచనంలో ఇచ్చాడు. ఎందుకు 17లో ఇచ్చారు? 16లో ఇవ్వచ్చుగా, 15లో ఇవ్వచ్చుగా. అంటే ఇవ్వాలా? ముందు పరీక్షించాడు. రే నా బిడ్డ నా కోసం ఎంతవరకు నిలబడుతున్నాడు. అదిగో మందు పెడుతున్నాడు, ఇది తాగట్లా. అదిగో పలానా ఫుడ్ తినట్లా, పలానా అమ్మాయిల వైపు వెళ్ళట్లా, యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు, జాగ్రత్తగా నా కోసం తన యవ్వన జీవితాన్ని అర్పిస్తున్నాడు అని తెలిసిన తర్వాత 16 వచనాలలో ఆయన గుణగణాలను పరిశీలించిన దేవుడు 17వ వచనంలో ఇస్తున్నాడండి బుద్ధి వివేకాలని. అంటే ఎవడికి పడితే వాడికి ఇవ్వడు దేవుడు బుద్ధిని వివేకాన్ని. ఇస్తాడా? దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే ప్రతి పనికి మాలిన పనులు చేసేవాడికి ఇవ్వడండి ఆయన జ్ఞానాన్ని. తన కోసం బతికే వాళ్ళకి ఇస్తాడు. అహర్నిశలు తన కోసం పాటుపడే వాళ్ళకి ఇస్తారు. ఏమంటే ఇప్పుడు మీరే ఉన్నారండి, ఏదైనా బయటికి వెళ్తున్నారు, మీ ఇంటి తాళం చేతులు వేయాలి, ఎవరికో ఇవ్వాలి. తాళపు చేతులు ఎవడికి పడితే ఆడికి ఇస్తారా? నమ్మకస్తులకి ఇస్తారా చెప్పండి కదా? ఎవడు రోడ్డు మీద అడుక్కునేవాడు అమ్మ అని వస్తుంటారు, ఎట్టారా తాళం తీసుకో మా ఆయన వచ్చినప్పుడు అంటారా? వాడు పడితే ఆడికి ఇరు. కారు ఉంది, బంగారం ఉంది, వార్చ్ ఉంది, ఎవడు పడితే ఆడి ఇస్తారా? అస్సలు ఇయ్యం మనం. నమ్మకస్తులు కావాలి మనకి ఇవ్వాలంటే. మన పిల్లని ఎవరికి పడితే ఆడికి ఇస్తామా? నమ్మకస్తుడి కోసం చూస్తుంటాం, అల్లుడు గుణగణాలని పరిశీలిస్తాం. అలాంటిది ఈ ప్రపంచంలో జ్ఞానం ఎంత గొప్పది. జ్ఞానం గురించి తెలుసుగా సామెతల్లో ఎంత గొప్ప మాటలు మాట్లాడతాడు. మానవీయతను ఆపాదిస్తూ జ్ఞానమే ఈ సమస్తాన్ని కలిగించిందని మాట్లాడుతుంటాడు. అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలంటే యవ్వనుడా నీ బ్రతుకు బాగుండాలి. గుర్తుపెట్టుకో. యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఇక్కడ. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ వయసుతో నాకు సంబంధం లేదు. దేవుడు మీ జ్ఞానాన్ని ఇవ్వాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మీ జీవితాలను కాపాడుకోండి. దేవుడి కోసం బతకండి. పాపానికి పడిపోకుండా నిలబడండి. పాపంలో పడకుండా దేవుని కోసం ఆయన ప్రేమలో పడండి. ఎందుకో తెలుసండి, కత్తి ముందు పెట్టి చంపేస్తామన్నా కానీ ముట్టకుండా ఉంది. ఎందుకో తెలుసా ఆయన? అదే మీరు వాక్యపట్నంలో చదివారు. నీవు ఏలికతో, ఏలికంటే ఏలేవాడండి రాజులు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశపు ఏలిక ఆయన. రాజులు అంటారు నీవు రాజుతో భోజనము చేయునప్పుడు నీవు ఎవరి పక్షముననున్నావో ఐ థింక్ దట్ బాగా చూసుకో ఒకసారి. మళ్ళీ చాలా మంది ఎలా ఉంటారంటేనండి, దేవుడి పక్షం వహిస్తున్నావా లేదంటే మనుషుల పక్షం వహిస్తున్నామో మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు రాజులతో కలిసి భోజనము చేయనప్పుడు ఎవరి పక్షంలో ఉన్నావో జాగ్రత్తగా చూసుకో. నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ తెలంగాణలో సిద్దిపేట వైపు పనిచేస్తుంటాడు. వాడు గుంటూరు వచ్చాడు. మంచోడే, కుర్రోడు మంచోడే, ఇదిగో ఇలానే సేవలో వాడేవాడు, ఇలానే తిరిగేవాడు, అన్ని చక్క సర్దేవాడు. వాడు మందల పట్టేందండి వాడికి.
ఏం పోయే రోగం రా, ఏంటి మందేట్రా, ఏం పురుగు పుట్టిందిరా నీ బుర్రలో, ఏం జరిగిందిరా నీకు అని అడిగితాడు. అంటాడు, అన్నా నీ తాపి పని బేల్దార్ పని చేసేవాళ్ళన్నా నేను. మా మేస్త్రి గారు ఉండేవారు, వాళ్ళందరూ కలిసి మందు తాగేవాళ్ళన్నా, నన్నేమో మధ్యలో కూర్చోబెట్టి నువ్వు కూడా తాగనేవాళ్ళన్నా, నేనేమో నీ చర్చికి పోతా నేను తాగనని చెప్పారన్నా. ఏయ్ నువ్వు గనక తాకపోతే నీ కూల్ డబ్బులు కట్ చేస్తానన్నాడన్నా. నాకు భయం వేసిందన్నా. 4 రోజులు కూల్ డబ్బులు రావాలన్నా, నాకు రోజుకి 600 చొప్పున దాదాపు 30,000 దాకా రావాలన్నా, 20,000 25,000 రావాలన్నా. కూల్ డబ్బులు కట్ చేస్తానన్నాడన్నా. తప్పక ఏముందిలే ఒకసారే కదా అని చెప్పేసి అలా పోసేసుకొని తాగేశానన్నా. అప్పటి నుంచి అలవాటు పడిపోయిందన్నా అంటున్నాడు. సిగ్గుండొద్దురా, కూల్ డబ్బుల కోసం ఆత్మను అమ్మేసుకుంటావా దౌర్భాగ్యుడా? కూలి డబ్బుల కోసం ఆత్మలను అమ్మేసుకుంటారా? అమ్మేసుకుంటారు. మనలో కూడా చాలా మంది చూడండి, ఆదివారం ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే ఎంతమంది చర్చికొస్తారు చెప్పండి మీరు? ఎవడిచ్చేది? పొలమోడు, చర్చోడు కాదు. ఈరోజు అమ్మా నువ్వు పొలం పనికి రా, లేదంటే మీరు ఏ పనులకు వెళ్తున్నారో ఆ పనికి నువ్వు రా, నీకు ఈరోజు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం అని అన్నారు అనుకోండి, మీరు ఎంతమంది చర్చికొస్తారో చెప్పండి? రారు. ఏమన్నైతే ఆ 1000 రూపాయలు 200 దేవుడు మొహాన్ని కొట్టేద్దాం అనుకో, కొత్త లాజిక్లు వస్తుంటాయి మనకి. మన లాజిక్లు ప్రపంచంలో ఐన్స్టీన్కి కూడా అందవు మన లాజిక్లు. 1000 రూపాయలు వచ్చినాయి కదా, 200 దేవుడు కొట్టేద్దాం, లంచం విసిరేద్దాం, 800 నేను దాచెట్టేసుకుందాం, ఆ 200 చూసిన దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇది ఇలా ఉంటుంది మనతో. కానీ దానియేలు అలాంటోడు కాదండి పాపం. దానియేలు ఏలికతో భోజనం చెప్పినప్పుడు ఎవరి పక్షాన వహిస్తున్నావు? మనలో కూడా చాలామంది అంతే, వాడెవడో హట్ అవుతాడు, స్నేహితుడు ఏదో హట్ అవుతాడు. ఆ మధ్య ఎవరో వాడు స్నేహితుడు ఎవడో హట్ అవుతాడని చెప్పి సినిమాలకు వెళ్ళటం, లేదంటే అరే వాళ్ళతో కలిసి తిరగలేకపోతే వీడిని దూరం పెడతారని చెప్పి వాక్యపు దూరమైన సంగతులు ఎందు మనస్సు ఉంచటం. ఈరోజు చాలామంది ఉన్నారండి. మీరు ఏ పనులకు పోతారో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నోళ్ళు క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీరు బేల్దార్ పనులకు వెళ్తారో, పెయింట్ పనులకు వెళ్తుంటారో, వ్యవసాయం చేస్తుంటారో, ఏ పని చేస్తారో నాకు తెలీదు. మీరు వెళ్ళే చోట పని చేసామా, ఆ రూపాయి తీసుకున్నామా, ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండాలి. వాళ్ళ మాటల్లో నువ్వు మాట కలపటం, వాడు బూతులు మాట్లాడితే నువ్వు కూడా ఒక బూతు మాట్లాడటం, వాడు ఎకిలిగా మాట్లాడితే ఆ ఎకిల్లో నువ్వు కూడా ఎకిలిగా నవ్వటం. ఈ పనికి మాలిన పనులు ఎప్పుడు చేయకండి. కాలేజీకి వెళ్ళే పిల్లలైనా సరే, కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. ఆడెవడో పనికి మాలినోడు చూస్తున్నాడని ఆడాళ్ళు, ఈడెవడో పనికి మాలిన అమ్మాయినాన్ని గదిలెత్తుందని ఈడు, ఇలాంటి వెధవ పనులు వెధవ వ్యవహారాలు ఎప్పుడు పెట్టుకోమాకండి యవనస్తులారా. వెళ్ళిన పని చూసుకున్నాడు. ఎవరి పక్షాన ఉన్నారో జాగ్రత్తగా చూసుకుని, అదే అన్నాడు అక్కడ, నువ్వు ఎవరి పక్షంలో ఉన్నావో జాగ్రత్తగా చూసుకొని. ఇంకా నీవు తిండిపోతువు గనక అయితే నీ గొంతుకు ఏమంటేసుకో, కత్తి పెట్టేసుకో, కత్తి పెట్టుకో, నీ గొంతు కత్తి పెట్టుకోను అవసరమైతే. ఇంకా అతని రుచిగల పదార్థముల యందు ఆశించొద్దు, వాయి మోసం చేసేస్తాయి అవి నిన్ను. కాబట్టి ఇవి గుర్తొస్తున్నాయండి దానియేలుకి. ఒరే దేవుడు రాజులతో భోజనం చేసేప్పుడు ఎవరి పక్షాన ఉన్నాడో చూసుకోమన్నాడు కదా. నేను నెబుకద్నెజరు పక్షాన ఉండను, నేను నా దేవుడి పక్షాన ఉంటానని చెప్పేసి ఆ ఆహారాన్ని అవన్నిటి తిరస్కరించారండి. చంపినా పర్లేదని చెప్పి. ఆయన్ని పాపంలో పడేయటానికి ఎత్తని చెయ్యి లేదు, పాపంలో ఆయన్ని దింపేయటానికి ఎత్తని పన్నాగం కూడా లేదు. అన్ని పన్నాగాలు ఎత్తేసారు ఆయన మీద, ఎక్కడా పడట్లేదు. ప్రతి చోట దేవుడి కోసం నుంచున్నాడు ఆయన. చివరికి 6వ అధ్యాయంలో ఏం జరిగిందో రండి, ముగించుకుందాం. 6వ అధ్యాయానికి ఏం జరిగిందో రండి ఒకసారి. 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇప్పటికంటే దర్యావేషు పరిపాలన అండి. ఇప్పటికీ దర్యావేషు పరిపాలన. డేరియస్ అంటే అప్పటోడు 539 అంటే 40, ఇదొక 60, అదొక 6, 66, అప్పటికొక 15, 66 + 15 అంతే అంట 81 ఏళ్ళు సుమారుగా ఈ అధ్యాయం సమయానికి ఆయనకి. ఇప్పుడు మీరు చదువుతున్న 6వ అధ్యాయం సమయానికి సుమారుగా 2-3 ఇయర్స్ +- 80 సంవత్సరాల బహువృద్ధాప్య దశకు వచ్చాడు అప్పటికే ఆయన. అంటే యవ్వన కాలం నుంచి ట్రై చేస్తున్నారు, పడేయాలని. ఎక్కడా దొరకట్లా, ఏ పాపానికి పడట్లా, స్ట్రాంగ్గా నుంచున్నాడండి దేవుడి కోసం. ఇక వృద్ధాప్యంలోనైనా పడేద్దాం అనుకున్నారు. ఎందుకంటే చాలా మంది భక్తులు వృద్ధాప్యంలోనే పోతారు. సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఎప్పుడు పడిపోయాడు? ఏ దశలో పడిపోయాడు సొలొమోను? వృద్ధుడైనప్పుడే కదా ఆ దేవతలకు పోయి ధూపం వేశాడని చెప్పేది 11వ అధ్యాయం రాజుల గ్రంథంలో. వృద్ధుడయ్యాడు కదా, ఇప్పటికైనా పడిపోతాడేమోనని ఇంకొక పన్నాగం వేశారు. ఈసారి ఇప్పటికి 5 మార్చాలని చూశారు. ఇందాక భాష, విద్య, తిండి, పానీయం, పేరు 5 అయిపోయినాయా? 6వది మార్చాలని చూస్తున్నారు. ఇక్కడ 6వది ఏంటో తెలుసా? నమ్ముకున్న దేవుణ్ణి కూడా మార్చాలని చూస్తున్నారు. ఎవరా నమ్ముకున్న దేవుడు? ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్త అయిన
యెహోవా జీవము గల దేవుడు. ఐయామ్ దట్ ఐయామ్, యాహ్వే హషర్ యాహ్వే. అలాంటి మహోన్నతుడైన దేవుని నమ్ముకున్న దానియేలుకి ఏక నుంచి నువ్వు యెహోవా దేవుని నమ్మటానికి వీల్లేదు. నెల రోజుల పాటు నువ్వు నమ్మాల్సిన దేవుడు ఎవరో తెలుసా? అవర్ లార్డ్ డేరియస్. దర్యావేషుని నమ్మాలి ఇక నుంచి నువ్వు. నెల రోజుల పాటు నువ్వు ప్రార్థన చేసిన, మోకాళ్ళునిన, విజ్ఞాపనలు చేసిన, స్తుతులు చెల్లించిన అన్ని మహారాజైన దర్యావేషుకి అందాలని చెప్పారండి 6వ అధ్యాయంలో. ఇలా పాపంలో పడేయడానికి ఎంతమంది ఏకమయ్యారో చూడండి. 7వ వచనం. రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు ఎంతమంది అండి? రాజులు, ఇంకా ప్రధానులు, కమాండర్స్, ప్రైమ్స్, మినిస్టర్లు. ఎందుకురా మీరు అందరూ? ఏం గొప్ప పనులు చేస్తానికి రా మీరు అందరూ? పాపంలో పడేయటానికి. అంటే చూడండి, సాతానుగాడు ఎంత తెలివిగలడంటే అందరినీ లేపుతాడు. నిన్ను పాపంలో పడేయటానికి ఎవరు చెప్తే ఏంటో అందరి చేత చేయిస్తాడు ఆ పనిని. కానీ పడట్లేదట. అంతమంది లేపి చెప్తే మీకు అందరికీ తెలుసు కదా. ఆయన మొక్కాడా? దర్యావేషుకి మొక్కాడా? ఒకలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, కిటికీ జెరూసలేం వైపు తీశాడు. ఒకసారి ఆ వీడియో చూడండి, ముగింపులోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆ సింహాల బోన్లో పడేశారండి. దేవుడి కోసం నిలబడుతున్నందుకు ఆయనకు ఎదురవుతున్న శ్రమలు, తన కోసం నిలబడినందుకు దేవుడు అతని కోసం నిలబడ్డాడు. సింహాలన్నీ అండి కుక్క పిల్లలు కూర్చున్నాయండి ఆయన ముందు. కుక్క పిల్లలు కూర్చున్నట్టు. ఇక షడ్రక్ మిషక్కులను అయితే త్వరాయందు ఒక పెద్ద విగ్రహాన్ని నుంచోబెట్టారు. ఆ విగ్రహానికి మొక్కాలని చెప్పారు. మొక్కని వాడికి నూనెసారు. ఆ ముగ్గురమైన అంటించాడు నిప్పు. దేవుడి కోసం నిలబడుతున్నందుకు, పాపం చేయకుండా సాహసించనందుకు వాళ్లకు పడుతున్న శిక్ష పెట్టాడు వాడు. ఈరోజు మీ ముందు కూడా ఒక విగ్రహం పెట్టాడు. అది వాళ్ళ ముందే అనుకునేరు. కాదు, మీ ముందు కూడా ఉంది ఒక విగ్రహం. నీ ముందున్న విగ్రహం ఏంటో తెలుసా అక్క? నీ సీరియలే నీ ముందున్న విగ్రహం. పడుతున్నావా, నుంచున్నావా? పులోమని పడిపోతావు. 7ంటికి అయితే 6:50కే పడతావు నువ్వు. 7ంటికి వచ్చింది అనుకో విగ్రహం. 7ంటి దాకా ఎందుకు? 6:50కే రెడీగా ఉంటుంది రిమోట్ పట్టుకొని టీవీ ముందు. సిగ్గుండాలి కాస్తైనా మనకి. మళ్ళీ బైబిల్ మా సంకలో పెట్టుకొని వస్తారు ఏం జరిగిన భక్తుల్లాగా. మగాడి ముందు పెట్టిన విగ్రహం ఏంటో తెలుసా? ఆడి ముందు కూడా విగ్రహం ఉంది. అదే ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయిని పెట్టాడు. ఇంకొకడికి ఒక పెద్ద మందు బాటిల్ పెట్టాడు. అదే వాడి విగ్రహం. అంత ఎత్తు ఉండిద్ది అది. ఆ సుత్తే వాడికి 4 లాగేస్తుంటుంది. ఒకడికి పెద్ద సిగరెట్ ప్యాకెట్ పెట్టాడు విగ్రహం. ఒకడికైతే ఇంత కట్ట గుట్కాలు పెట్టాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విగ్రహం పెట్టేశాడు వాడు. మీరందరూ పొర్లు దండాలు పెడుతున్నారు దానికి. పొర్లు దండాలే, మామూలు దండాలు కూడా కాదు, పొర్లు దండాలు. ఎవరైతే షడ్రక్ మేషక్ అబద్నిగోలాగా వాటికి పడకుండా నిలబడ్డారో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. పడిపోయారనుకోండి, అందరిలో మీరు కూడా కలిసిపోతారు. ఆలోచించుకోండి. ఎక్కడా పడకుండా 16, 17వ ఏట నుంచి చచ్చిపోయేంత వరకు నిలబడ్డ దానియేలు మనకెవరు? హీరో. ఆ హీరోని మాదిరిగా పెట్టుకోండి, మీ జీవితాలు బ్లెస్ అవుతాయి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ టు ప్రే.